హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ కిచెన్. ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటా కర్రీని టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పినట్లు చేసుకుంటే మీరు ఈ కర్రీని క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా ఈజీగా రెడీ అవుతుంది. ఈ వీడియోలో అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ టమాటా కర్రీ మనకి అన్నము చపాతీలోకి ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. అయితే కాలీఫ్లవర్ని మాత్రం ఫ్రెష్గా చూస్ చేసుకుంటేనే మనకి ఆ మంచి రుచి వస్తుంది ఈ కాలీఫ్లవర్ టమాటా కర్రీకి. మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం ముందుగా ఇలా కాలీఫ్లవర్ అన్నింటిని వలిచి ఇలా వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే కాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు మనకి కాలీఫ్లవర్లో పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు కూడా నశిస్తుందన్నమాట. ఇలా వేడి నీళ్ళలో నుంచి తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను కాలీఫ్లవర్ ఫ్రెష్ని చూస్ చేసుకున్నాను. అదే పండిన కాలీఫ్లవర్ తీసుకున్నారనుకోండి, మనకి ఆ రుచి కూడా అంత బాగుండదు. మనము వేడి నీళ్ళల్లో 15 నిమిషాల పాటు ఉంచాం కనుక కాలీఫ్లవర్ సాఫ్ట్గా కూడా అవుతుంది. మనకి కర్రీ ఉడికేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా సరే కాలీఫ్లవర్తో టమాటా కర్రీ ఇలా కాంబినేషన్గా చేసుకున్నప్పుడు కాలీఫ్లవర్ని మాత్రం ఈ ప్రాసెస్ మిస్ అవ్వకుండా కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 4 ఎండుమిర్చీలు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో ఇలా కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 నిమిషాలు ఆనియన్స్ వేయించిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. మనము సాల్ట్ వేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనము కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఉంచాం కదా, సాల్ట్ మాత్రం అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకొని అలాగే 2.5 స్పూన్లు కారము, 1 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో కనీసము 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి టమాటాలు కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి కర్రీకి వెజిటేబుల్లో ఉండే న్యాచురల్ టేస్ట్ అనేది రాదు కనుక జాగ్రత్తగా కొంచెం వాటర్ మాత్రమే చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మూత తీసి చూడండి, ఇప్పుడు మనకి గ్రేవీ దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పెడితే సరిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో చివరిగా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన కాలీఫ్లవర్ టమాటా కర్రీ మనకి అన్నం చపాతీలోనికే కాదు, రోటీలు పుల్కాలు ఎందులోకైనా సరే చాలా బాగుంటాయి. కాలీఫ్లవర్లో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఈ కాలీఫ్లవరు మంచి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెసిపీని మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.